ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్పెషల్ రుచుల వెలుగు కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు మనం చూడబోతున్నది వంటలో వెలుగు, వెలుగులో వంట అనే అద్భుతమైన కలయిక. దీపావళి అంటే ఇంటింట వెలుగులు మాత్రమే కాదు, రుచుల ఉత్సవం కూడా. ఇవాళ అగ్రోమిక్ కులినరీ స్టూడియోలో హోమ్ కుక్స్ మరియు విద్యార్థులు తమ సృజనాత్మకతను ఆవిష్కరిస్తున్నారు. ఇంటర్నేషనల్ షెఫ్ డే సందర్భంగా ఇక్కడ చాలా మంది యంగ్ షెఫ్స్ మంచి చూడడానికి అయితే చాలా డెలిషియస్గా అనిపిస్తున్నాయి. నాకు డెలిషియస్ అండ్ టేస్టీగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ప్రజెంట్ చేశారు ఈ కాంపిటీషన్లో. సో ఎవరెవరు ఏ ఫుడ్ ఐటమ్స్ పెట్టారు ఏంటి అసలు వాళ్ళ మాటల్లో చాలా విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. రండి. హలో, నమస్తే, హాయ్. మీ పేరు? ప్రేమ్చంద్. సో ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? సిద్దిపేట నుండి. ఎక్కడ మీరు ఈ షెఫ్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? GDR కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. అచ్చా. సో వేర్ ఇట్ ఈస్? ఎక్కడ ఉంది? సిద్దిపేటలో ఉంది. సో ఏం ప్రెజెంట్ చేశారు మీరు కాంపిటీషన్లో? రస్మలై టేస్ట్ చేసి. ఓ మై గాడ్, రస్మలై చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా మరి. సో రస్మలై ప్రిపరేషన్కి ఎంత టైం పట్టింది మీకు? అరౌండ్ 1 hour. 1 hour. సో 1 hour ప్రిపరేషన్లో ఇది ప్రిపేర్ చేశారా? మొత్తం ఒక చిన్న క్యూబ్ లాగా ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు. సో మీ దగ్గర ఏంటి స్పెషల్ రస్మలై? ఐ మీన్ వాట్ ఈస్ ది స్పెషల్ అబౌట్ దిస్ రస్మలై? చాలా ఐటమ్సే ఉంటాయి కదా రస్మలైలో. ఎస్, బట్ డెకరేషన్. సో ఒకసారి డెకరేషన్ చూద్దాం మనం. చూడడానికి ఎంత బాగుందో, అసలు చాలా అందంగా కనిపిస్తుంది. ఆహా, చాలా టెంప్టింగ్గా కూడా ఉందండి. ఓకే, బట్ ఇప్పుడైతే మనకు జడ్జెస్ వస్తారు కాబట్టి దే విల్ డిసైడ్. ఓకే, థ్యాంక్ యూ. సో చక్కగా డెకరేటివ్గా కట్ చేస్తున్నారు తను. ఇది కూడా ఒక ప్రెజెంటేషన్లో పార్టే. సో తనతో మాట్లాడదాం మనం. హలో అండి, నమస్తే. బిజీ షెఫ్. మీ పేరు? సాహితి. సో సాహితి గారు, ఈ ట్రైనింగ్ ఎక్కడ మీ హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్లోనే, ఐ మీన్ కోర్స్లోనే మీకు ఇది నేర్పిస్తారా? ఓకే. సో ఇప్పుడు మీరు ఏంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా డిఫరెంట్గా కట్ చేసేది అంతా నేర్చుకున్నారా? వెజిటేబుల్స్ అండ్ అలాగే ఫ్రూట్స్. ఓకే. సో ఇప్పుడు దీనికి ఏ షేప్ ఇవ్వబోతున్నారు? వి షేపా? ఓ ఓకే. సో తర్వాత దీనికి కూడా షేప్ ఇస్తారా? ఓ నైస్. సో ఆల్రెడీ ఇక్కడ వాటర్ మిలన్కి షేప్ ఇచ్చినారు, డిజైన్ ఇచ్చినారు, మంచిగా చూద్దాం. సో ఏంటి డిజైన్ కొంచెం చెప్పరా? ఇది సెంటర్, ఇది ఫ్లాగ్ వి, ఇది సర్కిల్, ఇది ఫ్లాగ్, క్రిస్టల్ లిప్స్. ఓకే. సో ఇదంతా చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? ఒకసారి ½ an hour పట్టింది. ఒకసారి చూడండి ఎంత బాగుందో కదా. ఇప్పుడు మీరు ఇలాగా డిజైన్స్ మంచి షేప్స్ ఇస్తే మేము దీన్ని కట్ చేసుకొని తినొద్దా? ఇలా చూసిన తర్వాత దీన్ని ఎవరైనా కట్ చేయబుద్ధి అవుతుందా? ఇది ఇంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, ఇలా పట్టుకొనే ఉండాలనిపిస్తుంది. ఓకే. సో ఈ ప్రాక్టీస్కి ఐఎమ్ వెరీ మచ్ క్యూరియస్, ఎందుకంటే ఆల్రెడీ ఫుడ్ ప్రిపరేషన్లోనే మనం రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటివి నేర్చుకోవడం అంటే వాట్ డు వి కాల్ దిస్? ఐ మీన్ ఏం చెప్తారు? ఇలాగ డిజైన్స్ అన్నీ కూడా దీనికి ఒక నేమ్ ఉంటుంది కదా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ కోర్స్? కార్వింగ్. ఓకే. సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ కార్వింగ్కి ఆ కోర్స్ అనేది ఎన్ని రోజులు మనం పడుతుంది నేర్చుకోవడానికి? మొత్తం నార్మల్గా ప్రాక్టీస్ చేస్తున్నాము, దానికంటే సపరేట్ కోర్స్. ఓకే. సో మీరెందుకు ఇదే నేర్చుకుందాం అనుకున్నారు? నేను జస్ట్ ట్రై చేసిన. అవునా? సో నచ్చేస్తుందా? ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ షెఫ్లు చేసిన వంటకాలు ఒకదానికి మించి ఒకటి అన్నట్టుగా ఉంది.
వాటిని చూస్తుంటే అసలు వీటికి ఏంటి అవి అసలు ఇన్ని రకాలు క్రియేట్ చేయొచ్చా, ఇంత క్రియేటివిటీ ఉందా అనే విధంగా ఉన్నాయి. సో ఇక్కడ వన్ ఆఫ్ ది యంగ్ షెఫ్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే. నమస్తే. మీ పేరేంటి? సాగర్. సాగర్. ఎక్కడ మీ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఎక్కడ చేశారు? తార్నాక ట్రినిటీ కాలేజ్. ఓకే. సో ఏ ఇయర్ ఇప్పుడు అంటే కంప్లీట్ అయిపోయిందా ఇది? లేదు, ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయరా? అరే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ టైం, డెఫినెట్లీ టెన్షన్ ఉంటుంది. సో టెన్షన్ పడకండి. అసలు ఫస్ట్ మీరు ఏం ప్రెజెంట్ చేశారు? షెఫ్ కోట్ టీమ్ కేక్ డ్రెస్సింగ్. షెఫ్ కోటే ప్రెజెంట్ చేశారా? తప్పులేదు భయపడ్డంలో, పెద్ద అడ్వెంచరస్ టాస్కే తీసుకున్నారు కదా. సో ఎందుకు షెఫ్ కోటే ప్రెజెంట్ చేయాలనిపించింది మీకు? యాక్చువల్లీ రోజు షెఫ్ డే, ఇంటర్నేషనల్ షెఫ్ డే. యా, అందుకే కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుంది అని. ఓకే. సో ఇక్కడ చూడండి, షెఫ్ కోట్ ని కేక్ రూపంలో ప్రెజెంట్ చేశారు. నైస్. ఎంత టైం పట్టింది మీకు మొత్తం ఇది ప్రిపేర్ చేయడానికి? ప్రిపేర్ చేయడానికి 1.5 hour పట్టిందా? ఇప్పుడు అర్థమైందా, కేక్స్ తినడమే కాదు చేయడం కూడా కష్టం. చాలా కష్టం. సో కేక్లు ఏమో ఈజీగా ఇలా కట్ చేసేస్తాం బర్త్డేస్కి, యానివర్సరీస్కి, కానీ అది చేయడం దాని వెనక ఎంత కష్టం ఉంటుందో తెలుసా కదా. నేను బాగా అర్థం చేసుకున్నాను. ఈ రోజు అర్థమైందంట. సో జడ్జెస్ వచ్చి వాళ్ళు ఏం చెప్తారో అది విన్నాక ఇంకా చాలా అర్థం అవుతుంది మీకు. బట్ ఎనీవేస్, ఆల్ ది వెరీ బెస్ట్. యా. సో ఇక్కడ ఇంకొక యంగ్ అండ్ బ్యూటిఫుల్ షెఫ్ ఉన్నారు. లెట్స్ టాక్. హాయ్. Hi, యూ గుడ్ నేమ్? my name is Vaishnavi. వైష్ణవి. ఏం ప్రెజెంట్ చేశారు ఇక్కడ? This is herbs cauliflower sticks and potato smashed and butter and sauce lemon. ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ ఇది? My chef well. Praveen chef. Is it your favorite dish? Yes. ఓకే. సో Yeah, ఏంటి delicious dish. స్టార్టర్ అనొచ్చా లేకపోతే Main course. మెయిన్ కోర్స్ ఇది? Yes. ఓ This is starter. ఇది స్టార్టరా? ఏంటిది? This is caramelized pork and feta cheese. డెసర్టా ఇది? Yes. ఓ. Appetizers and this is main course. సో అసలు వీటి పేర్లు వింతగా ఉన్నాయి అండ్ దీని ప్రెజెంటేషన్ కూడా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంది. సో హౌ యూ ఫీలింగ్ అబౌట్ దిస్ ఇంటర్నేషనల్ షెఫ్ డే కాంపిటీషన్? సో Yeah, I'm very ఏమంటారు జడ్జెస్? సపోజ్ మీ ఫుడ్ టేస్ట్ చేశాక వాళ్ళు ఏం అనొచ్చు అంటారు అనుకుంటున్నారు? I'm very excited to participate here and I'm expecting they're saying okay, good, perfect. ఓకే. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. Thank you so much. రుచుల పోటీలు, వినూత్న వంట ప్రెజెంటేషన్స్ మరియు ఉత్సాహభరితమైన వాతావరణం, ఇదే ఈరోజు వంటల దీపావళి. ఆహారం అంటే మనుషుల్ని కలిపే శక్తి. అది భాష, జాతి, సరిహద్దులు అన్నిటినీ దాటి మనుషుల్ని కలుపుతుంది. ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చిన షెఫ్స్ ఒకే వంటగదిలో కలిసి యూనిటీ ఫ్లాటర్ సిద్ధం చేస్తున్నారు. సో వంట చేయడం ఒక కళ అయితే దాన్ని ప్రెజెంట్ చేయడం ఇంకో గొప్ప కళ అనే చెప్పాలి. సో ఇక్కడైతే నాకు చాలా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఇవి డెసర్టా, మెయిన్ కోర్సా, స్టార్టర్సా ఏంటో అర్థం కావట్లేదు. బట్ ఇంటర్నేషనల్ షెఫ్ డే అయితే చాలా టఫ్గా ఉంది ఇక్కడ యంగ్ షెఫ్స్ని అందరినీ చూస్తూ ఉంటే. సో ఇంకా ఇక్కడ చాలామంది యంగ్ షెఫ్స్ ఉన్నారు, మాట్లాడతాం వాళ్ళతో. హలో, నమస్తే. హలో మేడం, నమస్తే. ఎస్. సో ఇంటర్నేషనల్ షెఫ్ డే రోజు అసలు మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక మ్యాజికల్ ఐటమ్ ప్రెజెంట్ చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ నౌ మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, ఏం ఫీల్ అవుతున్నారు? Okay, right now we are very much excited because we did it with heartfully and just we are here to present in front of judges and we are very excited. ఏం క్రియేట్ చేశారో ఈరోజు మా కోసం చెప్తారా? Okay, fun loving తో మేము ఈరోజు స్టార్టర్లో రోస్టెడ్ ఎగ్ ప్లాంట్ చేసినాం. ఇంకా మెయిన్ కోర్స్లో గ్రిల్డ్ పొలెంతా. పొలెంతా అనేది semolina prepared with maize, Okay. mostly used by the Western culture. Yeah. So we presented some props to represent the Western culture. These are the wine mans holding kitchen equipments. Okay. As it is International Chef's Day, so we prepared theme according to that. ఓకే, జడ్జెస్ ని ఎక్కడా కూడా డిసప్పాయింట్ చేయొద్దు అని ఫిక్స్ అయినట్టున్నారు మరి. Yes, exactly. ఓకే. Exactly. సో మోస్ట్లీ మీకు ఏంటి, వెస్టర్న్ ఫుడ్ ఇష్టమా, మన ఇండియన్ ఫుడ్ ఇష్టమా, ఇండియన్ లో సౌత్ ఇండియన్ ఇష్టమా, అసలు ఏంటి?
ఇండియన్ ఫుడే ఇష్టం కానీ హైదరాబాదీ ఫుడే ఇష్టం. ఇప్పుడు నేను గెస్ట్ చేసే ఆన్సర్ అయితే మీరు చెప్పరు అనుకున్నా. హైదరాబాద్లో ఏంటి ఫుడ్ మీ ఫేవరెట్? అదే తప్పకుండా చెప్పాలి, హైదరాబాదీ బిర్యానీ. చూడండి, మనం ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికో వెళ్ళినా అక్కడికే వస్తాం, అదే హైదరాబాదీ బిర్యానీ. సో వీళ్ళు ఇంత వెస్టర్న్ నేమ్స్ ప్రెజెంట్ చేసి రకరకాలుగా ఎక్స్పెరిమెంట్స్ చేసి పెట్టారు, కానీ వాళ్ళ అల్టిమేట్ ఫేవరెట్ ఏంటి? హైదరాబాద్ బిర్యానీ. ఎస్, సో ఆల్ ది వెరీ బెస్ట్. మీరైతే చాలా ఎక్సైటెడ్గా కనిపిస్తున్నారు టీం అంతా కూడా. సో విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇంటర్నేషనల్ షెఫ్ డే సందర్భంగా ఇండియన్ సెలబ్రిటీ షెఫ్ సంజయ్ గారు ఉన్నారు. లెట్స్ టాక్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఏంటి అంటే షెఫ్స్ వేరే రాష్ట్రాల నుంచి కూడా పెద్ద పెద్ద షెఫ్స్ మన తెలంగాణ ఆంధ్ర నుంచే కాకుండా బెంగళూరు చెన్నై నుంచి కూడా ఎంతోమంది షెఫ్స్ వచ్చారు. మరి ఏంటి షెఫ్స్ అందరూ ఇలా కలిసి ఏం చేస్తారు అంటే మాకు కూడా ఒక కమ్యూనిటీ ఉంటుంది మా షెఫ్స్ పెరుగుదల కోసం. అంటే షెఫ్స్ వాళ్ళకి వర్క్షాప్స్, ట్రైనింగ్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారంటే టక్ అని ఫస్ట్ ఫుడ్ ఫోటోలు తీసుకుంటారు. అవన్నిటికీ అంత చక్కగా ఫుడ్ ప్రెజెంటేషన్ చేయడం ఎట్లా, క్వాలిటీ ఫుడ్ ఎట్లా చేయాలి అని ఈరోజు 250 మంది స్టూడెంట్స్ కూడా హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా వేరే పక్క సిటీస్ నుంచి కూడా నిజామాబాద్, సిద్దిపేట ఇక్కడ నుంచి కూడా చాలా కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. కాంపిటీషన్స్ కింద జరుగుతున్నాయి. ఆ క్లిప్స్ కూడా మీరు చూపించాలి. డెఫినెట్లీ. అంతకంటే ముందు సారీ, నేను అసలు దివాళీ సెలబ్రేషన్ మనది ఆల్రెడీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దివాళీ విషెస్ చెప్పాలి. విషింగ్ యూ అ వెరీ హ్యాపీ దివాళీ. సో దివాళీ రోజు అనగానే అసలు ఆబ్వియస్లీ మనం రెగ్యులర్గా చేసేదానికంటే ఎక్కువ ఉంటుంది ఆ రోజు వంటకాలు. సో జనరల్లీ మీరు ఏం ఎంజాయ్ చేస్తూ ఉంటారు దివాళీలో ఫుడ్ ఐటమ్స్ విషయానికి? నేను షెఫ్ అయినప్పటి నుంచి అంటే ఇంట్లో కంటే రెస్టారెంట్లో ఎక్కువ ఉండేవాడిని. ఎందుకంటే వచ్చే వాళ్ళందరికీ రకరకాల స్వీట్లు. ఒక దివాళీ పండుగ అనగానే స్వీట్ షాపులు, బేకరీలు, రెస్టారెంట్స్లో మేమంతా అంటే పగలు రాత్రి కష్టపడి పనిచేస్తాం. ఎందుకంటే మీ అందరి నోట్లో ఒక కొంచెం తీయదనం పెట్టడం కోసం. సో మీ అందరికీ మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ దివాళీ పండుగ శుభాకాంక్షలు నా తరఫున, మా పెద్ద షెఫ్స్ కమ్యూనిటీ తరఫున. సంజయ్ గారు, మీరు ప్రతి ఒక్క ఫుడ్ని చాలా ప్రేమతో అసలు మీరు వండుతుంటే ఆ ఫుడ్కి ఆ వాల్యూ యాడ్ అయిపోతూ ఉంటుంది జనరల్గా. సో జనరల్లీ అప్పుడు మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది, నాకు కూడా ఉంది. ఏంటి మీ ఫేవరెట్ ఫుడ్? చాలా మంది అడుగుతూ ఉంటారు, నువ్వే తింటావు ఎవరికి పెట్టావు వా అని తినేస్తావు. కాదు, నిజానికి బాగా టేస్టీ ఫుడ్ ఏదంటే మన ముందు ఏదైతే ఉడుకుతుందో అదే నా టేస్టీ ఫుడ్. నాకు చాలా చాలా ఇష్టం. నేను అన్ని స్వీట్లు తింటాను, మైసూర్ పాక్, గులాబ్ జామున్లు, అలాగే కేక్స్, బ్రెడ్స్ అన్నీ. అంతేకాకుండా నాకు మన అరిసెలు, గవ్వెలు, మరి ఎన్ని స్నాక్స్, అప్పాలు, మన సకినాలు, ఇవన్నీ కూడా నాకు చాలా చాలా ఇష్టం. కానీ పండగ వచ్చేసరికి దివాళీ పండగ మా షెఫ్స్ జీవితం ఎలా ఉంటుందంటే ఒక స్వీట్ కాదు, కొన్ని 100 రకాల స్వీట్లతోటి సెలబ్రేట్ చేసుకుంటాం. ఓ నైస్. దీపావళి అంటే తీపి వంటలతో వెలిగే వేళ, కానీ ఈసారి షెఫ్స్ చూపించబోతున్న వినూత్న వంటలు చూస్తే ఆశ్చర్యపోతారు. పాయసం కేక్, పులిహోర సుషి, కాజు కట్లీ టాట్, ఇవి రుచికి కొత్త అర్థం చెబుతున్న క్రియేటివిటీకి నిదర్శనం. సో రీజనల్ ఫుడ్ అనగానే ఆటోమేటిక్గా ఆకలి వచ్చేస్తుంది నాకు. చూడగానే ఇంకా టెంప్ట్ అయిపోతున్నాను. ఎన్ని ఫుడ్ ఐటమ్స్ చూసినా మన ఫుడ్ మన ఫుడ్ ఇక్కడ అదే కనిపిస్తుంది నాకు. మాట్లాడదాం షెఫ్తో. హాయ్, నమస్తే. యువర్ నేమ్? మై నేమ్ ఇస్ మనీరా. మనీరా, ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్, డిప్లొమా ఫస్ట్ ఇయర్. ఎక్కడ, ఏ కాలేజ్లో చదువుతున్నారు? ఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ హోటల్. కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఆకలిస్తుందా? మీ ఫుడ్ని మీరే తినేస్తారా? ఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఓకే, సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఇయర్ కదా, సో ఎలా అనిపిస్తుంది? మీరు ఏమనుకొని వచ్చారు? రైట్ నో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా కొత్త ఎక్స్పీరియన్స్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా చేస్తామని. చాలా బాగుంది. ఇట్లా చేస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదా? ఎట్లా చేసిరు? క్రియేటివిటీ, ఓన్ క్రియేటివిటీ, థీమ్స్. సో మన సౌత్ ఇండియన్ థాలీలోనే అన్నీ ఉన్నాయని తెలుస్తుంది కదా. ఇక ఇది తిన్నాక ఇంకేమైనా అడుగుతారా మీరు? ఏమన్నా అడగబుద్ధి అవుతుందా? లైక్ ఎనీ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్? కాదు కదా. కాదు. సో వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్? మై ఫేవరెట్ ఫుడ్ మక్క గారెలు. గారెలు, ఆహా, టెంప్ట్ చేస్తురబ్బా. ఇంకా జడ్జ్ రాలేదు, లేకపోతే నేను ఎప్పుడో.
సో ఏ జడ్జెస్ దీన్ని చూసిన తర్వాత టేస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు అని మీరు అనుకుంటున్నారు? లైక్ వాళ్ళ ఒపీనియన్ ఏ విధంగా ఉండొచ్చు? ఐ థింక్ సౌత్ ఇండియన్ థాలీకి కంపల్సరీ మార్క్స్ పడతాయి. ఓకే, కంప్లీట్ మీల్ కదా. అవును, కంప్లీట్ మీల్ చాలా బాగుంది, టెంప్టింగ్గా ఉంది, ట్రెడిషనల్ ఫుడ్. ఎస్. సో ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. అర్థమవుతుంది, కష్టపడినప్పుడు మనలో ఆ టెన్షన్ ఉంటుంది కదండి, మనం హార్డ్ వర్క్ చేసిన తర్వాత. సో ఆ టెన్షన్ అందరిలో ఉంది, లైక్ ఏం చెప్తారు జడ్జెస్ అని కనిపిస్తూ ఉంది. ఓకే, మనం ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఎక్స్ప్లోర్ అవుదాం రండి. సో ఇక్కడ మనం ఇప్పటి వరకు వెస్టర్న్ అండ్ డిఫరెంట్ క్రియేటివ్ ఫుడ్ ఐటమ్స్ని చూసాం, కానీ ఇక్కడ మనం మన రీజనల్ ఫుడ్ని చూస్తున్నాం. ఎస్, అది చూడగానే అమ్మ అనిపిస్తూ ఉంది నాకు, అంటే మనది కదా అనే ఫీలింగ్ వస్తుంది. రైట్, సో అడిగి తెలుసుకుందాం ఏంటి అని. మీ పేరేంటి? యశ్వంత్. ఏ కాలేజ్? పయోనరీ స్టాప్ హోటల్ మేనేజ్మెంట్. ఓకే, సో హోటల్ మేనేజ్మెంట్కి ఎందుకు వచ్చారంటే ఏంటి? వాట్స్ యువర్ ఆన్సర్? ఇది నాకు ప్యాషన్ అండ్ మెయిన్లీ ప్యాషన్. ఐ మీన్ చెఫ్ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఇంకోటి మా గ్రాండ్ ఫాదర్ నుంచి వస్తున్నాయి. మా గ్రాండ్ ఫాదర్ కూడా ఒక షెఫ్, మా ఫాదర్ కూడా షెఫ్, నేను కూడా అలా. సో నా నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ నేను అడుగుదాం అనుకున్నా, లైక్ మీ పేరెంట్స్ ఏమన్నారు, మీరు షెఫ్ అవుదాం హోటల్ మేనేజ్ అనుకున్నా, బట్ నో, మీరు మీ తరతరాలుగా ఇదే మీరు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ఎంకరేజ్ చేస్తారు. సో మీరు ఏం ప్రిపేర్ చేస్తారో నాకు చెప్పాలి. ఇప్పుడు మేము చేసింది పొంటికూర పన్నీర్ అండ్ బగారా రైస్. పొంటికూర పన్నీర్ చేయొచ్చా? వావ్, ఇన్నోవేటివ్గా ట్రై చేసాం. ఓకే, ఐ మీన్ గోంగూర చికెన్ ఉంటుంది, అలాగా పొంటికూర పన్నీర్ ట్రై చేసాం. సూపర్. అలాగే తెలంగాణ గుడాలు. ఓకే, అండ్ దెన్ బగారా రైస్ అండ్ ప్రెజెంటేషన్ చూసారా ఎంత బాగుందో, ఎక్దమ్ మన తెలంగాణ టైప్ రీజనల్ ప్రెజెంటేషన్ అనమాట. చాలా బాగుంది, చక్కగా ఉంది. ఎందుకు మీకు మన రీజనల్ ఫుడ్ని ప్రిపేర్ చేయాలనిపించింది? అందరూ కొత్తగా ఎక్స్ప్లోర్ అవుతున్నారు కదా. క్యాటా అనేది తెలంగాణ అండ్ ఆంధ్రాకి సంబంధించింది, సో అందులో మనది ఉండాలని అనుకొని చేశాను. ఓకే, సో మీరు ఎక్కువగా ఏ ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? లైక్ నార్త్ ఇండియానా, సౌత్ ఇండియానా, లేదా వెస్టర్న్, ఏంటి? అంటే నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ కాంటినెంటల్ ఫుడ్. లేదు ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి ఇది ట్రై చేస్తాను. ఓకే, సూపర్ అండి, చాలా చక్కగా బాగుంది చూడడానికి. ఐ హోప్ జడ్జెస్ కూడా బాగా నచ్చుతారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వంటతో వెలుగులు పంచే షెఫ్స్కి కాటా తరఫున సత్కారాలు జరుగుతున్నాయి. దీపం వెలిగించడం అంటే వెలుగు పంచడం. ఇక్కడ ప్రతి షెఫ్ ఆ వెలుగుకి ప్రతిరూపం. To call upon Sudha Kumar Garu to please come over here, and I would like to call upon Chef Gautam Garu, Chef Yadagiri Garu and Chef Raju Garu to felicitate Sudha Kumar Garu. In fact, if I say that half the crowd sitting here were either his students or the students. So he is like the 4th generation chef trainer. The stage is really delighted to have you, sir. Thank you so much. So yes. No sir, he still looks so dynamic, so young. Thank you so much. Can we have a huge round of applause, please? You are all students. You have to cheer up for your, head. Come on, everyone. ఇంటర్నేషనల్ షెఫ్ డే సందర్భంగా రైట్ నో మనతో పాటు షెఫ్ యాదగిరి గారు ఉన్నారు, కాటా జనరల్ సెక్రటరీ అండ్ ఫౌండర్. ఎస్, ఆయనతో మాట్లాడదాం. అసలు ఇక్కడ జరుగుతున్న ఈ కలర్ఫుల్ ఈవెంట్కి సంబంధించి ఎన్నో విషయాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం. హలో అండి, నమస్తే యాదగిరి గారు. అసలు మామూలుగా లేదు, కన్నుల పండుగగా ఉంది. ఇది అంతా దీపావళి సందర్భంగా ఈ కాంపిటీషన్ కావచ్చు, అండ్ దట్ టు షెఫ్ డే, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? నాకంటే ముందు వచ్చిన అతిథులకు ఆనందకరంగా ఉంది. ఎట్లా ఉంది అంటే సమ్మక్క సారక్క జాతర అంటే ఎట్లా ఉందో గట్లా ఉంది.
శివరాత్రి రోజు శ్రీశైలంలో జాతర ఎట్లా ఉందో అట్లా ఉంది. ఇంటర్నేషనల్ షెఫ్ డే రోజు నాడు ఇక్కడ షెఫ్లది జాతర ఇక్కడ అట్లే ఉంది. ఆ జాతరలో ఎన్నో ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి వచ్చారు మస్తుగా. ఎందుకంటే కరీంనగర్, నిజామాబాదు, సిద్దిపేట, అట్లాగే విజయవాడ, వరంగల్ ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్లో ఉన్న హోటల్ మేనేజర్ కాలేజీలు అందరూ కూడా వచ్చి ఇక్కడ కనుల పండుగ వాళ్ళలో ఉన్న టాలెంట్ను అంటే రాబోయే తరానికి ఏమిస్తున్నామంటే అసెట్లు చూస్తున్నాం మనం అందరం ఈ మధ్యకాలంలో. అసెట్ కాదండి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించగలిగే స్థితి అందరికీ రావాలన్న ఒక భావనతో ఈరోజు ఒక ప్లాట్ఫామ్ టాటా అనే షెఫ్ అసోసియేషన్ తెలంగాణ, ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ఈరోజు ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది. ఎంతో అద్భుతమైన వాళ్ళ యంగ్స్టార్స్ అందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్లో వాళ్ళ టాలెంట్ను గుర్తించి మనము రాబోయే యువతరానికి అందరికీ కూడా మంచి ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. వాళ్ళలో ఉన్న ఆహార నియమాలలో మార్పులు తీసుకొస్తే మనము రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి యువతరం అంతా ఉపయోగపడుతుంది. ఈరోజు మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 500 మంది షెఫ్స్ స్వతంత్రులు వచ్చారు ఇక్కడికి. కాబట్టి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా షెఫ్స్ అందరికీ పేరున మనస్ఫూర్తి వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. విన్నర్ ఎవరు కావచ్చు అని ఇప్పుడు ఇక్కడికి రావడమే అందరు విన్నర్ అండి యాక్చువల్గా. కాబట్టి కొంచెం వాళ్ళ మైనారిటీలు వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ను, వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్ను ఒకరొకరు ప్రజెంట్ చేసినప్పుడు పరుగు పందెంలో అందరు పరిగెడుతూ ఉంటారు. కొంతమంది ఫస్ట్, సెకండ్, థర్డ్ వస్తారు. బట్ ప్రయత్నం అయితే అందరిలో ఉంది కాబట్టి అందరు విన్నరే మా లెక్కలో. బట్ వాళ్ళ దాన్ని బట్టి అన్ని కాలేజీలు ఉన్నప్పుడు మెడల్స్ ఉన్నాయి. సిల్వర్ మెడల్ ఉంది, బ్రాంజ్ మెడల్ ఉంది, గోల్డ్ మెడల్ ఉంది. ఆ గోల్డ్ మెడల్ అందరూ కూడా ఇప్పుడు చూద్దాం ఎవరి వరకు ఎక్కడ దాకా వెళ్తుందో చూసి ఇప్పుడు అందరం కూడా మళ్ళీ తరిద్దాం. వెలుగులు వెలిగించండి, రుచులు పంచండి. మన వంటలలో ప్రేమను, మన హృదయాలలో వెలుగును నింపుకుందాం. దీపావళి మరియు అంతర్జాతీయ షెఫ్ దినోత్సవం శుభాకాంక్షలు. ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్పెషల్ రుచుల వెలుగు మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.